ఒక నగరంలో ఎంతో ధనవంతుడైన ఒక యువకుడు ఉండేవాడు. అతని వయసు 30 సంవత్సరాలు. పెద్ద కంపెనీలు, ఆస్తులు, కార్లు, బంగ్లాలు, అతని జీవితం సుఖసంతోషాలతో నిండిపోయి ఉంది. కాని ఆ సంపద వెనుక ఉన్న ఒక నిజమైన కథ అతనికి తెలియదు. లేక తెలియనట్టే ప్రవర్తిస్తున్నాడా? అతనికి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఇప్పుడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. ఆరోగ్యం బాగోలేదు. నడవడం కూడా కష్టంగా మారింది. ఒకరోజు అతని భార్య కోపంగా చెప్పింది, నీ తండ్రి ఇక్కడ ఉండడం వల్ల మన జీవితం కష్టంగా మారుతోంది. ఎంత మనుష్యులను ఆయన పనులకు పెట్టినా ఆయన్ని మనం ఎప్పుడూ చూసుకుంటూనే ఉండాలి. ఆయన రూముకు వెళితే రూమంతా కంపు కొడుతోంది. అంతేకాకుండా ఆ వాసన ఇతర రూములకు కూడా వ్యాపిస్తోంది. పిల్లలు అప్పుడప్పుడు ముక్కు మూసుకోవటం నేను చూశాను. మనం కూడా స్వేచ్ఛగా ఉండాలి కదా. ఆయనను ఒక మంచి వృద్ధాశ్రమంలో ఉంచితే బాగుంటుంది. ఆలస్యం చేయకుండా ఆయన సంగతి చూడండి. ఆ యువకుడు మొదట కొంచెం తడబడినా చివరికి భార్య మాటే విన్నాడు. మరునాటి ఉదయం ఆ యువకుడు తన తండ్రిని కారులో కూర్చోబెట్టి నగరానికి బయట ఉన్న ఒక వృద్ధాశ్రమానికి ప్రయాణం అయ్యాడు. ఆ వృద్ధాశ్రమాన్ని ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి నడుపుతున్నాడు. అక్కడ చాలామంది వృద్ధులు నివసిస్తున్నారు. కారు ఆగింది. తండ్రి నెమ్మదిగా దిగాడు. అతని కళ్లలో ఒక చిన్న బాధ కనిపించింది. కాని ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆ సమయంలో అక్కడికి ఒక వృద్ధ పూజారి వచ్చాడు. ఆయన ఆ వృద్ధుడిని చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యగారు, మీరేమిటి ఇక్కడ? అని ఆనందంగా అడిగాడు. ఆ పూజారి వెంటనే ఆ వృద్ధుడిని తనతో పాటు వృద్ధాశ్రమంలోకి తీసుకువెళ్లి అక్కడున్న ఒక బెంచ్ మీద కూర్చుని ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. కొడుకు వృద్ధాశ్రమం యాజమాన్యంతో మాట్లాడుతున్నాడు. కొడుకు దూరం నుంచి వాళ్ళిద్దరిని చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఈ ఇద్దరూ ఇంత దగ్గరగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరికీ ముందే పరిచయం ఉన్నదా అని అనుకున్నాడు. అతను పూజారి దగ్గరకు వెళ్లి అడిగాడు. నమస్తే శాస్త్రిగారు, మీకు నా తండ్రిని ముందే తెలుసా? అని అడిగాడు. తెలుసు బాబూ, 40 ఏళ్లుగా పరిచయం. మొదట ఇది చెప్పు, యాజమాన్యంతో నీ పని అయిపోయిందా? అయితే నాతో పాటు రా. నీకు మా పరిచయం గురించి వివరంగా చెబుతా అన్నాడు పూజారి. ఇద్దరూ వృద్ధాశ్రమం వెనుక ఉన్న పార్కులో ఒక బెంచ్ మీద కూర్చున్నారు. నాకు మీ తండ్రి చాలా బాగా తెలుసు. ఆయన్ని ఎలా మర్చిపోగలం చెప్పు. 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. పూజారి నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు. 30 సంవత్సరాల క్రితం ఇదే వృద్ధాశ్రమం దగ్గర ఒక చిన్న అనాథ పిల్లల అనాథాశ్రమం కూడా ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక చిన్న పిల్లవాడు చాలా అనారోగ్యంగా ఉండేవాడు. ఎవ్వరూ అతన్ని దత్తత తీసుకోవాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే అతను చాలా బలహీనంగా ఉండేవాడు. అందరూ అనుకున్నారు, ఈ పిల్లవాడు ఎక్కువ రోజులు బతకడు అని. అప్పుడు ఒకరోజు నీ తండ్రి ఇక్కడికి వచ్చాడు. నీ తండ్రి చేసిన గొప్ప పని ఆ పిల్లవాడిని దత్తత తీసుకుంటానని చెప్పటమే. నీ తండ్రి ఆ చిన్న పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు జ్వరంతో వణికిపోతూ ఉన్నాడు. మేము అందరం అన్నాం, ఈ పిల్లవాడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు. దత్తత తీసుకుంటే మీకు కష్టం. కానీ నీ తండ్రి ఏమన్నాడో తెలుసా? ఆ చిన్న పిల్లవాడికి మంచి జీవితం కావాలి. నేను అతన్ని తీసుకెళ్తాను. అతను పెద్దవాడయ్యే సమయానికి ఈ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన యువకుడిగా తయారు చేస్తాను అని చెప్పి ఆ చిన్న అనాథ పిల్లవాడిని తన ఇంటికి తీసుకెళ్లాడు. పూజారి యువకుడిని చూస్తూ చెప్పాడు, నాకు తెలియదు నువ్వు నీ తండ్రిని ఎంతగా అర్థం చేసుకున్నావో. కానీ నేను ఆయన గురించి ఒక విషయానికి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నీ తండ్రి చాలా మంచి మనిషి, గొప్ప హృదయం కలిగినవాడు, మరియు ఆ అనారోగ్యంతో ఉన్న చిన్న పిల్లవాడు నువ్వే. నిజం బయటపడిన క్షణం ఆ యువకుడి గుండె ఒక్కసారిగా కుదేలైంది. అతని కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. తనకు ఇప్పటివరకు తెలియని నిజం ఒక్కసారిగా తన ముందుకు వచ్చింది. తాను వృద్ధాశ్రమంలో వదిలేసిన వ్యక్తి, తనకు జీవితం ఇచ్చిన తండ్రి అనుకుంటూ తండ్రి ఉండే చోటుకు పరుగు తీశాడు. తండ్రిని చేరుకుని కాళ్లమీద పడి క్షమించమని వేడుకున్నాడు. అతను వెంటనే మోకాళ్లపై పడిపోయాడు. నాన్నా, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. తండ్రి సమాధానంగా తన కుమారుడిని చూసి నెమ్మదిగా చిరునవ్వు నవ్వాడు. ఆయన కళ్లలో బాధ ఉన్నా ప్రేమ మాత్రం తగ్గలేదు. అబ్బాయ్, నేను నిన్ను ఇప్పటికే క్షమించాను. కొద్దిసేపు ఆగి తండ్రి మరొక మాట చెప్పాడు. నీ భార్య మాట విని నన్ను నా ఇంటి నుండి బయటకు పంపించావు. నువ్వు ఉంటున్న ఇల్లు, బ్యాంకులో నా మీద ఉన్న నగదు అన్నీ నీకే ఇచ్చేస్తాను. కానీ నీకు ఇంకో విషయానికి మాత్రం చెప్పాలి. నేను నా మిగిలిన అన్ని ఆస్తులను ఇప్పుడు ఈ అనాథాశ్రమానికి దానం చేశాను.
ఇప్పటి నుండి ఈ వృద్ధాశ్రమమే నా ఇల్లు. ఆ యువకుడు ఆశ్చర్యంతో నిలబడ్డాడు. తండ్రి మరొకసారి చెప్పాడు, నువ్వు ఇప్పుడు విజయ శిఖరంలో ఉన్నావు. కాని ఒక విషయానికి మాత్రం గుర్తు పెట్టుకో. మన జీవితంలో మనకు సహాయం చేసిన వారిని మర్చిపోతే మన గమ్యం కూడా కోల్పోతాం. మన కిరీటం కూడా పోతుంది. ఆ రోజు ఆ యువకుడు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. సంపద మనిషిని గొప్పవాడిని చేయదు. కృతజ్ఞతే మనిషిని నిజంగా గొప్పవాడిని చేస్తుంది. మన జీవితంలో మనకు సహాయం చేసిన వారిని, ప్రత్యేకంగా తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోవద్దు. మన జీవితాన్ని నిర్మించిన వారిని మర్చిపోతే మన విజయానికి విలువ ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.